హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 5th సెమిస్టర్ సంబంధించిన కాస్ట్ అకౌంటింగ్ యూనిట్ 2 సంబంధించిన మార్కెట్ ప్రైస్ మెథడ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, చూడండి, ఆల్రెడీ నేను యూనిట్ 1కి సంబంధించిన కాస్ట్ షీట్కి సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యూనిట్ 2లో ఫిఫో ఎక్స్ప్లెయిన్ చేశాను, లిఫో మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మార్కెట్ ప్రైస్ మెథడ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మీరు చూడకపోతే ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఇప్పుడు మాత్రం మనం మార్కెట్ ప్రైస్ మెథడ్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, మనం ఫ్రెండ్స్ నేను ఇచ్చే మీకు స్మాల్ అడ్వైజ్ ఏంటంటే, మీరు ప్రతి ఒక్క సెకండ్ అనేది చూడండి. అంటే నేనేం చెప్తున్నా అంటే, మీరు స్కిప్ చేసినట్లయితే వీడియో మీకు ఏం అర్థం కాదు. అంటే ఒక్కొక్క వాల్యూస్ ఇక్కడ ఉన్న టేబుల్లో ఉన్న ఒక్కొక్క వాల్యూస్ అనేవి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా? అన్ని రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మీరు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పాయింట్ అనేది చూడండి, మీకు అప్పుడే ఈ మార్కెట్ ప్రైస్ మెథడ్ అనేది మీకు అర్థమైద్ది. ఓకేనా? చూడండి, ఇది వచ్చేసరికి ఫోర్త్ ప్రాబ్లం అనమాట. మార్కెట్ ప్రైస్ మెథడ్ మనకి పర్టికులర్స్ అనేవి ఏమేమి ఇచ్చారో చూద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ అసలు మనకి ప్రాబ్లం అనేది ఏ విధంగా ఉందంటే, ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ స్టోర్స్ లెడ్జర్ అండ్ మార్కెట్ ప్రైస్ మెథడ్. ఓకేనా? స్టోర్స్ లెడ్జర్ అనేది ప్రిపేర్ చేయమంటున్నారు మార్కెట్ ప్రైస్ మెథడ్ మీద. ఓకేనా? చూడండి, మనకి పర్టికులర్స్ అనేవి ఏమేమి ఇచ్చారంటే, 1st తారీఖు, ఓకేనా, మార్చి 1st 2016, మార్చి 1st తారీఖున ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 400 యూనిట్స్, ఒక్కొక్క దాని కాస్ట్ ₹4 అనమాట. నెక్స్ట్ గూడ్స్ రిసీవ్డ్, ఓకేనా, రిసీవ్ చేసుకున్నాం. ఎన్ని యూనిట్స్ రిసీవ్ చేసుకున్నా? 100 యూనిట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాము. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో ₹4.10 అనమాట. నెక్స్ట్ 15వ తారీఖున ఇష్యూ చేసాం. ఎన్ని యూనిట్లు ఇష్యూ చేసాం? 300 యూనిట్స్ అనేవి ఇష్యూ చేసాం. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో ₹4.20 అనమాట. నెక్స్ట్ 17వ తారీఖున ఇష్యూ చేసాం. 17వ తారీఖున రిసీవ్ చేసుకున్నాం. ఎన్ని యూనిట్లు రిసీవ్ చేసుకున్నాం? 200 యూనిట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాం. ఓకేనా? ఒక్కొక్క దాని కాస్ట్ ₹4.30 అనమాట. నెక్స్ట్ 20వ తారీఖున ఇష్యూ చేసాం. ఎన్ని ఇష్యూ చేసాం? 250 యూనిట్స్ అనేవి ఇష్యూ చేసాము. ఒక్కొక్క దాని కాస్ట్ ₹4.40 అనమాట. నెక్స్ట్ 25వ తారీఖున రిసీవ్ చేసుకున్నాం. ఎన్ని? 400 యూనిట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాం. ఒక్కొక్క దాని కాస్ట్ ₹4.50. నెక్స్ట్ 26వ తారీఖున ఇష్యూ చేసాం. ఎన్ని యూనిట్లు? 200 యూనిట్లు అనేవి ఇష్యూ చేసాం. ఒక్కొక్క దాని కాస్ట్ ₹4.60 అనమాట. నెక్స్ట్ 27వ తారీఖున రిసీవ్ చేసుకున్నాం. ఎన్ని యూనిట్లు రిసీవ్ చేసుకున్నాము? 100 యూనిట్లు అనేవి రిసీవ్ చేసుకున్నాం. ఒక్కొక్క దాని కాస్ట్ ₹4.60 అనమాట. నెక్స్ట్ 30వ తారీఖున ఇష్యూ చేసాము. ఓకేనా? ఎన్ని ఇష్యూ చేసాము? 300 యూనిట్స్ అనేవి ఇష్యూ చేసాము. నెక్స్ట్ ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి ₹4.80 అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి పర్టికులర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే స్టోర్స్ లెడ్జర్ అనేది ప్రిపేర్ చేయాలి. మార్కెట్ ప్రైస్ మెథడ్ని ఆధారంగా ఇక్కడ చూడండి, మనకి ప్రొఫార్మా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట. డేట్, పర్టికులర్స్, పర్చేజెస్ సంబంధించిన 3 కాలమ్స్ ఉంటాయి. క్వాంటిటీ, ప్రైస్, బ్యాలెన్స్. నెక్స్ట్ ఇష్యూకి సంబంధించిన 3 కాలమ్స్ ఉంటాయి. క్వాంటిటీ, ప్రైస్, బ్యాలెన్స్. నెక్స్ట్ బ్యాలెన్స్ సంబంధించిన 3 కాలమ్స్ ఉంటాయి. క్వాంటిటీ, ప్రైస్, బ్యాలెన్స్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది అనమాట. మన హెడ్డింగ్ వచ్చేసరికి స్టోర్స్ లెడ్జర్ అని అంటాం. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మెటీరియల్ నెంబర్, బిన్ నెంబర్, కోడ్ నెంబర్ అని అంటాం. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసరికి మ్యాక్సిమం లెవెల్, మినిమం లెవెల్, నెక్స్ట్ రీఆర్డర్ లెవెల్ అంటాం. ఓకేనా? ఈ విధంగా మనకి ప్రొఫార్మా అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన
పర్టికులర్స్ అనేవి అంటే ఎంట్రీస్ అనేవి ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ తారీఖున ఏం చేశారు, పర్చేజ్ చేశారు. ఓకేనా, సారీ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఫస్ట్ తారీఖున ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనకి 400 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో ₹4 అనమాట. ఓకేనా, చూడండి ఫస్ట్ తారీఖు ఎంటర్ చేసాము, ఓపెనింగ్ బ్యాలెన్స్ అని రాసాము. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి మనం డైరెక్ట్గా బ్యాలెన్స్లోనే ఎంటర్ చేయాలి. క్వాంటిటీ 400 యూనిట్లు ఉన్నాయన్నమాట. 400 యూనిట్లు ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో ₹4. ఓకేనా, చూడండి 400 యూనిట్లు ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో ₹4. ఆ విధంగా మనకి 1600 వచ్చింది. అదే 1600 అనేది ఎంటర్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ 10వ తారీఖున ఏం చేసాం, రిసీవ్ చేసుకున్నాం. ఎన్ని యూనిట్లు 100 యూనిట్లు ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో ₹4.10 అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలో అంటే చూడండి 400 యూనిట్లు. ఓకేనా, చూడండి 10వ తారీఖు కదా మనం రిసీవ్ చేసుకుందాం, అందుకని 10 రాసాము. జిఆర్ నెంబర్ అంటే గూడ్స్ రిసీవ్డ్ అనమాట. ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, రిసీవ్ చేసుకున్నప్పుడల్లా జిఆర్ నెంబర్ అని రాయాలి. ఓకేనా, జిఆర్ అంటే గూడ్స్ రిసీవ్డ్ అనమాట. ఓకేనా, ఎన్ని రిసీవ్ చేసుకున్నాము, 100 యూనిట్లు. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి మనకి ₹4.10 ఉంది. ₹4.10. మనం ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని ఇంటూ చేసి మనకి ఎంత వచ్చింది, 410 వచ్చింది. అదే 410 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ని మనం బ్యాలెన్స్లో చూపించాలి. ఇది ఏ విధంగా చూపించాలంటే చూడండి, ఆల్రెడీ మనకి ప్రీవియస్ డేట్లో ఉన్న 400 యూనిట్లు ప్లస్ ఇప్పుడు 10వ తారీఖు ఉన్న యూనిట్స్ రెండు యాడ్ చేసి మనకి ఎంత వచ్చింది, 500 యూనిట్స్ వచ్చాయి అనమాట. ఓకేనా, ప్రీవియస్ డేట్ అంటే ఫస్ట్ తారీఖు ఉన్న డేట్ యొక్క యూనిట్స్ ప్లస్ 10వ తారీఖు యొక్క యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 500 ఉన్నాయి. అదే 500 యూనిట్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసాం అన్నమాట. ఆ విధంగా మనకి ఇక్కడ 500 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం కదిలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఓపెనింగ్ బ్యాలెన్స్ యొక్క ప్రైస్ అంతే ఉంచండి. తర్వాత మిగతా వాటి అన్నిటికీ ఇక్కడ డాష్ పెట్టేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ₹2010 ఎలా వచ్చిందంటే చూడండి, ప్రీవియస్ డేట్లో ఉన్న బ్యాలెన్స్ ఎంత, 1600 ప్లస్ ఈ డేట్ యొక్క బ్యాలెన్స్ ఎంత, 410. ఆ రెండు అమౌంట్ అనేవి యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 2010 వచ్చింది. అదే 2010 అమౌంట్ అనేది మనం బ్యాలెన్స్ కాలంలో ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఆ విధంగా మనకి 10వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, మళ్ళీ 15వ తారీఖు ఏం చేసాం, ఇష్యూ చేసాం. ఎన్ని చేసాం, 3000 యూనిట్లు అనేవి ఇష్యూ చేసాం. ఒక్కో దాని కాస్ట్ ఏమో ₹4.20 అనమాట. ఓకేనా, 15 అనేది ఎంటర్ చేసాము. 15వ తారీఖున ఇష్యూ చేసాం. ఎన్ని, 300 యూనిట్స్ అనేవి ఇష్యూ చేసాం. ఓకేనా, ఎంఆర్ నెంబర్ అని రాసాం. ఇష్యూ చేసినప్పుడల్లా ఎంఆర్ నెంబర్ అని రాయాలి. ఎంఆర్ అంటే మెటీరియల్ రిక్విజేషన్ నెంబర్ అని అర్థం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఇష్యూకి సంబంధించిన కాబట్టి ఓన్లీ ఇష్యూ కాలంలోనే ఎంటర్ చేయాలి. ఇష్యూ కాలంలో మనం 300 ఎంటర్ చేసాము. ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత ఇచ్చాడు, ₹4.20 ఇచ్చాడు. ఓకేనా, ₹4.20 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని ఇంటూ చేయాలన్నమాట. ఓకేనా, 300 యూనిట్స్ ఇంటూ ₹4.20. ఓకేనా, చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1260 వచ్చింది. ఓకేనా, 1260 అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా, ఇప్పుడు బ్యాలెన్స్. ఓకేనా, ఈ బ్యాలెన్స్ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, మనకి ప్రీవియస్ డేట్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 500 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా, ఫర్ సపోజ్ నా దగ్గర 500 యూనిట్స్ ఉన్నాయి. ఆ 500 యూనిట్స్లో నుంచి నీకు 300 యూనిట్స్ అనేవి ఇచ్చేస్తే నా దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంటాయి, 200 యూనిట్స్ ఉంటాయి. అదే 200 యూనిట్స్ అనేవి నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 750 అనేది ఏ విధంగా వచ్చిందంటే నాకు అంటే ప్రీవియస్ డేట్లో మనకి ₹2010 ఉన్నాయి. ఓకేనా, ఈ ₹2010లోంచి మైనస్ ఇక్కడ ఉన్న ఈ అమౌంట్ అనేది తీసారనమాట. ఓకేనా, 1260 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 750 వచ్చింది. అదే 750 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఏం లేదు, ప్రీవియస్ డేట్లో ఉన్న అమౌంట్లో నుంచి ఈ ప్రెజెంట్ డేట్లో ఉన్న ఈ ఇష్యూ యొక్క బ్యాలెన్స్ అమౌంట్ అనేది తీసేయాలి. ఓకేనా, తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 750 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, 15వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 17వ తారీఖున మళ్ళీ రిసీవ్ చేసుకున్నాం. ఎన్ని రిసీవ్ చేసుకున్నాం, 200 యూనిట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, రిసీవ్ కాబట్టి జిఆర్ నెంబర్ అని రాసాము. ఎన్ని యూనిట్స్ రిసీవ్ చేసుకున్నాం, 200 యూనిట్స్. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి ₹4.30. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రెండు వాల్యూస్ అనేవి మనం ఇంటూ చేయాలి. ఓకేనా, ఎన్ని యూనిట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాం, 200 యూనిట్స్. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి ₹4.30. ఆ రెండు వాల్యూస్ని ఇంటూ చేస్తే మనకి 860 వచ్చిందనమాట. అదే 860 వాల్యూ యొక్క అమౌంట్ మనం ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా, ఇప్పుడు చివరిలో ఈ బ్యాలెన్స్ అనేది ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ప్రీవియస్ డేట్లో ఉన్న క్వాంటిటీ ప్లస్ ఇయర్ క్వాంటిటీ. ఓకేనా, ప్రీవియస్ డేట్లో ఉన్న డేట్ యొక్క
క్వాంటిటీ అంటే ప్రీవియస్ డేట్ అంటే ఏది 15 కదా, 15వ తారీఖు సంబంధించిన క్వాంటిటీ అనేది ఎంత ఉంది మనకి 200 ఉంది. 200 ప్లస్ ఈ డేట్ అంటే 17వ తారీఖు యొక్క క్వాంటిటీ ఎంత ఉంది 200 ఉంది. ఆ రెండు వాల్యూస్ మనం యాడ్ చేస్తే మనకి 400 వచ్చింది. అదే వాల్యూ అనేది ఇక్కడ బ్యాలెన్స్ కాలంలో ఎంటర్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 1610 రూపాయలు. ఈ 1610 రూపాయలు అనేది ఏ విధంగా వచ్చిందంటే ప్రీవియస్ డేట్లో ఉన్న బ్యాలెన్స్. ఓకేనా. ప్రీవియస్ డేట్లో మనకి ఎంత ఉంది 750 ఉంది. 750 ప్లస్ ఈ ప్రెజెంట్ డేట్ యొక్క బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది 860 ఉంది. 860 ఆ రెండు అమౌంట్స్ అనేవి మనం యాడ్ చేస్తే మనకి 1610 రూపాయలు వచ్చింది. అదే 1610 రూపాయలు అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. ఆ విధంగా మనకి 17వ తారీఖు సంబంధించిన పర్టికులర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ 20వ తారీఖున ఏం చేసాం, మళ్ళీ 250 యూనిట్స్ అనేవి ఇష్యూ చేసాం. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి ₹4.40 అనమాట. ఓకేనా. చూడండి 20వ తారీఖు అనేది ఎంటర్ చేసాము. ఎంఆర్ నెంబర్ అంటే మెటీరియల్ రిక్విజిషన్ నెంబర్ అనమాట. ఎంఆర్ ఎప్పుడు రాయాలంటే ఇష్యూ చేసినప్పుడల్లా ఎంఆర్ రాయాలి. జిఆర్ అంటే పర్చేజ్ చేసినప్పుడల్లా జిఆర్ అని రాయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేసాం 26వ తారీఖున ఇష్యూ చేసాం, అందుకని నేను ఎంఆర్ అని రాశాను. ఓకేనా. ఓన్లీ ఇష్యూ దాంట్లోనే ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. ఎన్ని యూనిట్లు ఇష్యూ చేసాం 250 యూనిట్లు అనేవి ఇష్యూ చేసాము. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి ₹4.40. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని మనం మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా. ఎన్ని యూనిట్స్ అనేవి ఇష్యూ చేసాం 250 యూనిట్స్ అనేవి ఇష్యూ చేసాం. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో ₹4.40. ఓకేనా. ఆ రెండు వాల్యూస్ మనం ఇంటూ చేసి మనకి ఎంత వచ్చింది 1100 వచ్చింది. ఓకేనా. ఆ వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట. ఓకేనా. ఇప్పుడు చివరిగా బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, మన ప్రీవియస్ డేట్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా. 400 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా. మైనస్ ఈ డేట్ యొక్క యూనిట్స్ ఎంత ఉన్నాయి 250 ఉన్నాయి కదా, ఈ 250 అనేది తీసేయాలి. తీసేస్తే మనకి బ్యాలెన్స్ ఎంత ఉంటాయి 150 ఉంటాయి. అదే 150 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఈ 510 అనేది ఏ విధంగా వచ్చిందంటే ప్రీవియస్ డేట్ అమౌంట్ ఎంత ఉంది 1610 రూపాయలు ఉంది. ఓకేనా. 1610లో నుంచి మనం మైనస్ ఈ డేట్. ఓకేనా. అంటే 20వ తారీఖు యొక్క బ్యాలెన్స్ అనేవి తీసేయాలన్నమాట. ఓకేనా. 20వ తారీఖు యొక్క ఇష్యూ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది 1100 ఉంది. ఓకేనా. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 510 వచ్చింది. అదే 510 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 25వ తారీఖు. ఓకేనా. 20 కంప్లీట్ అయిపోయింది. 25 కదా, 25వ తారీఖు మళ్ళీ ఏం చేసాం రిసీవ్ చేసుకున్నాం. ఎన్ని యూనిట్లు అనేవి రిసీవ్ చేసుకున్నాము 400 యూనిట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాం అనమాట. ఓకేనా. చూడండి 25 అని రాసాము. జిఆర్ నెంబర్ గూడ్స్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి, ఓకేనా, యూనిట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాం కాబట్టి జిఆర్ నెంబర్ అని రాసాము. జిఆర్ అంటే గూడ్స్ రిసీవ్డ్ అనమాట. ఎన్ని యూనిట్లు రిసీవ్ చేసుకున్నాము 400 యూనిట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాము. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి ₹4.50 అనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము 400, ఒక్కొక్క దాని కాస్ట్ ₹4.50. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని మనం ఇంటూ చేయాలన్నమాట. ఓకేనా. మనం మొత్తం ఎన్ని కొన్నాము, ఓకేనా, 400 కొన్నాము. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో ₹4.50. ఆ రెండు వాల్యూస్ మనం ఇంటూ చేస్తే 1800 వచ్చింది. అదే 1800 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ 9 ఇక్కడ 550. ఓకేనా. ఈ 550 వాల్యూ అనేది ఎలా వచ్చిందంటే ప్రీవియస్ డేట్ యొక్క క్వాంటిటీ. ఓకేనా. ప్రీవియస్ డేట్ అంటే ఏది, ఓకేనా, ఇది మనం చేస్తుంది ప్రస్తుతం 25 అనమాట. ప్రీవియస్ డేట్ అంటే 20 కదా, 20కి సంబంధించిన క్వాంటిటీ అనేది ఎంత ఉంది 150 ఉంది. 150 ప్లస్ ఈ డేట్ అంటే 25 సంబంధించిన క్వాంటిటీ ఎంత ఉంది 400 ఉంది. ఈ రెండు వాల్యూస్ అనేవి మనం యాడ్ చేస్తే మనకి 550 వచ్చింది. అదే 550 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఈ బ్యాలెన్స్. ఓకేనా. ఈ బ్యాలెన్స్ అంతా 2310. ఈ వాల్యూ అనేది ఎలా వచ్చిందంటే ప్రీవియస్ డేట్ యొక్క బ్యాలెన్స్ 510 ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఈ ఇయర్ అంటే ఈ మంత్ ఈ డేట్ అంటే 25 డేట్ యొక్క బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది 1800 ఉంది. ఈ 1800 వాల్యూ అనేది యాడ్ చేయాలి. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 2310 వచ్చింది. అదే 2310 అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. ఓకేనా. ఆ విధంగా మనకి 25 డేట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 26వ తారీఖున ఏం చేసాం ఇష్యూ చేసాం. ఎన్ని యూనిట్లు ఇష్యూ చేసాము 200 యూనిట్లు. ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత ₹4.60 అనమాట. ఓకేనా. చూడండి 26వ తారీఖు ఎంఆర్ నెంబర్ ఇష్యూ చేసాం కాబట్టి ఎంఆర్ నెంబర్ అని రాసాము. ఎన్ని యూనిట్లు ఇష్యూ చేసాం 200 యూనిట్లు. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో ₹4.60 అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రెండు వాల్యూస్ని మనం ఇంటూ చేయాలన్నమాట. చూడండి 200 యూనిట్లు ఇష్యూ చేసాము. ఒక్కొక్క దాని కాస్ట్ ఏమో ₹4.60.
ఓకేనా. ఆ రెండు వాల్యూస్ మనం ఇంటూ చేస్తే మనకి 920 వచ్చింది. అదే చూడండి 200 ఇంటూ దాని కాస్ట్ వచ్చేసరికి ₹4.60 అనమాట. ఆ రెండు వాల్యూస్ మన మల్టిప్లై చేస్తే 920 వచ్చింది. ఓకేనా. చూడండి ఇక్కడ నేను బై మిస్టేక్ 920 అయితే 960 వేసాను, సారీ. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి 920 అనమాట. ఓకేనా. 920 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఈ 350 అనేది ఏ విధంగా వచ్చిందంటే, మనకు ప్రీవియస్ డేట్లో ఎంత ఉంది, ప్రీవియస్ డేట్లో క్వాంటిటీ అనేది మనకి ఎంత ఉందంటే 550 ఉంది. ఓకేనా. ఈ 550లో నుంచి ప్రెజెంట్ డేట్ యొక్క క్వాంటిటీ తీసేయాలి. ఎంత ఉంది మనకి, 200 ఉంది. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 350 వచ్చింది. అదే 350 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ వాల్యూ 1390 అనేది ఏ విధంగా వచ్చిందంటే, ప్రీవియస్ డేట్ యొక్క బ్యాలెన్స్ ఎంత, 2310 అనమాట. ఓకేనా. 2310 మైనస్ ఈ డేట్ యొక్క క్వాంటిటీ ఇక్కడ ఎంత అని చెప్పాను, 920 కదా, అదే 920 తీసుకుంటున్నాను. చూడండి 920 తీసుకుంటే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 1390 వచ్చింది. అదే 1390 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆ విధంగా మనకి 26వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 27వ తారీఖున ఏం చేసాం, రిసీవ్ చేసుకున్నాం. ఎంత, ఎన్ని యూనిట్స్, 100 యూనిట్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాం. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి ₹4.20 అనమాట. ₹4.60. ఓకేనా. చూడండి 27వ తారీఖు రిసీవ్ చేసుకున్నాం కాబట్టి జిఆర్ అని రాసాము. ఎన్ని యూనిట్స్, 100 యూనిట్స్, ఒక్కొక్క దాని కాస్ట్ ₹4.60 అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ రెండు వాల్యూస్ని ఇంటూ చేద్దాం. 100 ఇంటూ ఒక్కొక్క దాని కాస్ట్ ₹4.60. ఇప్పుడు ఆ విధంగా మనకి అమౌంట్ అనేది 460 వచ్చింది. అదే 460 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఇక్కడ ఉన్న 450 అనేది ఏ విధంగా వచ్చిందంటే, ప్రీవియస్ డేట్ యొక్క క్వాంటిటీ ప్లస్ ప్రెజెంట్ డేట్ యొక్క క్వాంటిటీ అని అనొచ్చు, లేకపోతే యూనిట్స్ అయినా అనొచ్చు. ఓకేనా. ప్రెజెంట్ డేట్ యొక్క క్వాంటిటీ ఎంత ఉంది, 100. ఆ విధంగా రెండు యాడ్ చేస్తే మనకి 450 వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ 1850 ఎలా వచ్చిందంటే, ప్రీవియస్ డేట్ యొక్క బ్యాలెన్స్ ఎంత, 1390. ఓకేనా. 1390 ప్లస్ ఈ ప్రెజెంట్ డేట్ అంటే 27 యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది, 460. ఆ రెండు వాల్యూస్ అనేవి యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1850 వచ్చింది. అదే 1850 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి 27వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 30వ తారీఖు ఏం చేశారు, ఇష్యూ చేశారు. ఎన్ని యూనిట్లు, 300 యూనిట్స్ అనేవి ఇష్యూ చేశారు. ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి ₹4.80 అనమాట. ఓకేనా. చూడండి ఇష్యూ కాబట్టి నేను ఎంఆర్ నెంబర్ అని రాశాను. తర్వాత ఇష్యూ దాంట్లో క్వాంటిటీలో 300, ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి ₹4.80 అనమాట. ఓకేనా. చూడండి మొత్తం ఎన్ని యూనిట్స్, 300 యూనిట్స్, ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసరికి ₹4.80 అనమాట. ఓకేనా. ఈ రెండు వాల్యూస్ మనం ఇంటూ చేస్తే మనకి 1440 వచ్చింది. ఓకేనా. అదే 1480 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చివరికి బ్యాలెన్స్ అనేది ఏ విధంగా వచ్చిందంటే 150 ఏ విధంగా వచ్చిందంటే, ప్రీవియస్ డేట్ యొక్క క్వాంటిటీ మైనస్ ఈ డేట్ అంటే 30వ తారీఖు యొక్క క్వాంటిటీ తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 150 వచ్చింది. అదే 150 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఈ 410 అనేది ఏ విధంగా వచ్చిందంటే, ప్రీవియస్ డేట్ అంటే 27వ తారీఖు యొక్క బ్యాలెన్స్ లో నుంచి మైనస్ ఈ ప్రెజెంట్ డేట్ 30వ తారీఖు యొక్క బ్యాలెన్స్ ఎంత, 1440. ఈ వాల్యూ అనేది తీసేయాలన్నమాట. 1440 తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 410 వచ్చింది. అదే 410 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. ఓకేనా. ఈ విధంగా మనం మార్కెట్ ప్రైస్ మెథడ్ ద్వారా స్టోర్స్ లెడ్జర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చివరికి మనం ఏం చేయాలంటే, ఆన్ 31st క్లోజింగ్ స్టాక్ ఇన్ క్వాంటిటీ 150 కదా క్వాంటిటీ ఉంది చివరిగా. ఓకేనా. చివరికి మనకి 150 క్వాంటిటీ ఉంది, అదే రాసాము అంటే యూనిట్స్. నెక్స్ట్ అండ్ వాల్యూస్. ఓకేనా. వాల్యూ అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి, 410 ఉంది. అదే 410 వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఏం చేయాలంటే, మార్కెట్ ప్రైస్ మెథడ్ ద్వారా స్టోర్స్ లెడ్జర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మీరు అంటే ప్రీవియస్ వీడియోస్ యొక్క ప్రాబ్లమ్స్ కూడా మీరు చూడకపోతే చూడండి. ఓకేనా. అవి కూడా మీకు సింపుల్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఈ విధంగా మనకి ఫిఫో కంప్లీట్ అయిపోయింది, లిఫో కంప్లీట్ అయిపోయింది, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ మెథడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్తాను అంటే, స్టాండర్డ్ ప్రైస్ మెథడ్ యొక్క స్టోర్స్ లెడ్జర్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఓకేనా. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.